హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు మీ అందరి కోసం ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫోర్డబుల్ 7-సీటర్ కార్ ఎర్టిగాని అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ప్రీవియస్గా మన ఛానల్లో ఈ ఎర్టిగా యొక్క VXI వేరియంట్ అయితే చేయడం జరిగింది. అయితే మీకోసం ఈసారి ZXI వేరియంట్ అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ప్రైస్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 10,96,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ VXIతో కంపేర్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1 lakh ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఈ 1 lakh ప్రైస్ డిఫరెన్స్కి మనకి చాలా ఫీచర్స్ అయితే యాడ్ అవుతున్నాయి. లైక్ అలాయ్ వీల్స్ కానివ్వండి, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, రియర్ వైపర్, వాషర్, అదేవిధంగా మనకి లోపల డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. సో ఇలాంటి చిన్న చిన్న ఫీచర్స్ అయితే మనకి దీంట్లో యాడ్ అవుతున్నాయి. సో ఓవరాల్ ఈ ఫీచర్స్ అంతా కనుక చూసుకుంటే మనకి ఒక వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్ కింద అయితే తయారవుతుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ కనుక మీరు కన్సిడర్ చేస్తే ఇంకా ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ అన్నవి మీరు ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు. సో ఈ వాకర్ అండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్ కానీ, ఇంటీరియర్స్ కానీ, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని కార్నర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు జయబెరి ఆటోమోటివ్స్ మధురవాడ బ్రాంచ్ విశాఖపట్నం అండ్ వైజాగ్ వేర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మారుతి కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్, ఫస్ట్ మనం దీని యొక్క మెయిన్ సెల్లింగ్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఇంజిన్ అని చెప్తాను. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిఫైన్డ్ అండ్ మోస్ట్ రిలయబుల్ ఇంజిన్ అనమాట సుజుకి కాబట్టి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 4 cylinder 1.5 liter K సిరీస్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 103 PS ఆఫ్ పవర్ అండ్ 139 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బోత్ 5-speed మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అయితే ఆఫర్ చేయబడుతుంది. అండ్ దీంట్లో మనకి CNG ఫ్యూల్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ అది ఓన్లీ వచ్చేసి మనకి 5-speed మాన్యువల్తోనే ఆఫర్ చేయబడుతుంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే మనకి క్లెయిమ్ వచ్చేసి 20 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. రియల్ వరల్డ్లో మనకి రఫ్లీ 14 to 16 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ CNG వేరియంట్స్ వచ్చేసి మనకి 26 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఇంకా ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి మనకి క్రోమ్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెడ్ ల్యాంప్స్ కూడా చూసుకున్నా మనకి హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అదేవిధంగా బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్, కింద చూసుకుంటే మనకి హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ పైన ORVMs అవి చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్, దాంతోపాటు మనకి LED టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి 15-inch అలాయ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి డ్యూయల్ టోన్ అలాయ్స్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ ZXI వేరియంట్ నుంచే మనకి అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లోవర్ వేరియంట్స్ లో మనకి స్టీల్ వీల్స్ అయితే వస్తున్నాయి. ఇంకా బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నాం మనకి 185 mm అయితే ఉంటుంది, లేదా 18.5 cm అనమాట. ఇంకా ఈ ZXI వేరియంట్ లో మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అండ్ అదే విధంగా కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ బోత్ ద డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ సైడ్. ఇంకా రియర్ సెక్షన్ విషయానికి వస్తే 2025 లో మనకి ఎర్టిగా చిన్న అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ ఏదైతే ఉందో అది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి డీఫాగర్ వైపర్ అయితే వస్తుంది ఈ పర్టికులర్ ZXI వేరియంట్ నుంచి. టైల్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ హాలోజన్ టైల్ ల్యాంప్స్ అండ్ అదే విధంగా టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే వచ్చింది. అండ్ ఈ ZXI వేరియంట్ నుంచి మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ దాంతోపాటు చూసుకుంటే మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కింద మనకి స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఇన్ కేస్ మీరు ఈ ఎర్టిగా కనుక 5-seater కింద వాడితే మనకు వచ్చేసి 550 liters ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఆల్ 3 rows కనుక యూస్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి 209 liters ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈజీగా ఇక్కడ మీరు 5 సాఫ్ట్ బ్యాగ్స్ అయితే క్యారీ చేయొచ్చు, లేదా 2 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ కూడా ప్లేస్ చేయొచ్చు. ఒక బిగ్ సూట్ కేస్ లేదా ఒక స్మాల్ బ్యాగ్ కూడా ప్లేస్ చేయొచ్చు. అండ్ సర్ప్రైజింగ్ గా మనకి అండర్ ఫ్లోర్ స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, వెరీ ప్రాక్టికల్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పేషియస్ MPV అని చెప్తాను. ఇప్పుడు ఇంటీరియర్స్ విషయానికి వస్తే మనం ఫస్ట్ ఇక్కడ డోర్స్ లో యూస్ చేసిన ఎలిమెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి వుడ్ ట్రిమ్ అయితే వస్తుంది, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అండ్ అదే విధంగా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ అన్ని వస్తున్నాయి. పవర్ విండో స్విచెస్ కానివ్వండి, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ లాంటివి. అండ్ అదే విధంగా ORVM కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్. కింద చూసుకోవచ్చు డీసెంట్లీ సైజ్ డోబిన్స్, ఈజీగా 2 liter వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్టోరేజ్ స్పేస్ అండ్ టోటల్ మనకి 4 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా ఈ ZXI వేరియంట్ లో 2 tweeters అడిషనల్ గా అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఈ ZXI వేరియంట్ లో మనకి డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. లోవర్ వేరియంట్స్ లో ఆ ఫీచర్ అయితే రాదు. ఆబ్వియస్లీ మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ పుష్ చేసుకోవచ్చు సీట్ ఏదైతే ఉందో. ఇంకా స్టీరింగ్ కాలమ్ కనుక చూసుకుంటే మనకి టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ కాలమ్ అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్ఫోటైన్మెంట్ బటన్స్, దాంతోపాటు మనకి ఫోన్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ ZXI వేరియంట్ నుంచి అయితే మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రియర్ AC ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు, AC ఆఫ్ స్విచ్, ఆటో ఆన్ స్విచ్ అండ్ దాంతోపాటు హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వస్తే మనకి అనలాగ్ డయల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్, సెంటర్ లో వచ్చేసి మనకి MID అయితే ఉంటుంది.
ఉంటుంది, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో వచ్చేసి చాలా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి. అండ్ అదే విధంగా స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్ కాబట్టి మనకి ఏదైతే బ్యాటరీ అది ఉంటుందో అది కూడా చూపిస్తుంది, యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అవిను. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్యూయల్ గేజ్ కూడా ఉంది. ఇప్పుడు అలా సెంటర్ లోకి వచ్చేసి ఈ ZXi వేరియంట్ నుంచే మనకి 7-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి వైడ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటి సపోర్ట్ చేస్తుంది. టాప్ మోడల్ ZXi Plus లో ఏంటంటే మనకి వైర్లెస్ అయితే వస్తుంది. సో ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్ అనమాట. ఈజీగా మీరు ఫోన్ అది కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా USB కనెక్టివిటీ, బ్లూటూత్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే అలా వర్క్ అవుతుంది. ఫిక్స్డ్ గైడ్ లైన్స్ అనమాట, అడాప్టివ్ అయితే కాదు. ఈ ZXi వేరియంట్ నుంచి అయితే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఆటోమేటిక్ బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 12 volts పాస్ సాకెట్ అయితే వస్తుంది. USB కనెక్టివిటీకి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్, స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. మాన్యువల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. హ్యాండ్ బ్రేక్ అయితే వస్తుంది. సెంటర్ లో మనకి ఆర్మ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లెదర్ ర్యాప్డ్ ఇది. అండ్ లోపల చూసుకోవచ్చు టైనీ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. కీస్ గానీ ఏమైనా కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది కూడా డీసెంట్ సైజ్ అయితే ఉంది, గ్లో బాక్స్ ఏదైతే ఉందో. అండ్ డోర్స్ మీద చూసినట్టే ఇక్కడ కూడా మనకి వుడ్ ట్రిమ్ అయితే వస్తుంది. పైన చూసుకోవచ్చు మనకి మాన్యువల్ డిమ్మింగ్ ఐర్ వేమ్ అయితే ఉంది. రీడింగ్ ల్యాంప్ విషయానికి వస్తే మనకి హాలోజన్ రీడింగ్ ల్యాంప్. అండ్ సన్ వైజర్స్ లో కనుక చూసుకుంటే డ్రైవర్ సైడ్ వచ్చేసి టికెట్ హోల్డర్ అయితే ఉంటుంది, ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి మిర్రర్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ రో క్యాబిన్ విషయానికి వస్తే ఫస్ట్ మనం దీని యొక్క స్పేస్ అండ్ కంఫర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎర్త్ గా MPV కాబట్టి దీని యొక్క మెయిన్ సెల్లింగ్ పాయింట్ దీని యొక్క సెకండ్ రో స్పేస్ అండ్ థర్డ్ రో స్పేస్ అనమాట. సో సెకండ్ రో స్పేస్ విషయానికి వస్తే ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నా. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. అండ్ నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. సో అలా సెట్ చేసుకోగా నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ అసలు ఇష్యూ అయితే కాదు. చాలా స్పేషియస్గా అయితే ఉంది. అదే విధంగా మనకి రిక్లైన్ కూడా అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా చాలా స్పేషియస్గా అయితే దీంట్లో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే డోర్స్లో చూసుకోవచ్చు మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్ అండ్ అదే విధంగా పవర్ విండో స్విచెస్. కింద చూసుకోవచ్చు ఈజీగా 1 liter వాటర్ బాటిల్ ఫిట్ అయిన స్పేస్. పక్కన మనకి స్పీకర్ అయితే ఉంటుంది. ఇంకా సీట్స్ విషయానికి వస్తే మనకి డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తున్నాయి బేజ్ కలర్ లో. అండ్ అదే విధంగా హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఏవైతే ఉన్నాయో ఆల్ 3 passengers కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ రో అండ్ అదే విధంగా సెకండ్ రో అండ్ థర్డ్ రో కూడా మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ ఎర్త్గా ఎప్పుడైతే మనకి 2025 లో అప్డేట్ చేస్తారో అప్పటి నుంచి మనకి రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్ కాకుండా మనకి ఇక్కడ చూస్తున్నారా సెంట్రల్ మౌంటెడ్ AC వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ AC వెంట్స్ తో పాటు మనకి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో ఈసారి మనకి 2 USB C type ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో A type కాకుండా C type అనమాట, విచ్ ఇస్ రియలీ గుడ్. అదే విధంగా మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది. సైడ్స్ చూసుకోవచ్చు మనకి గ్రాబ్ రైల్స్ అయితే వస్తున్నాయి. అదే విధంగా మనకి మ్యాగజైన్ పాకెట్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ ఈ సెకండ్ రో విషయానికి వస్తే ఇట్స్ అ వెరీ స్పేషియస్ అండ్ కంఫర్టబుల్ క్యాబిన్ అనమాట. ఇప్పుడు మనం దీని యొక్క మెయిన్ సెల్లింగ్ పాయింట్ థర్డ్ రో అయితే చెక్ చేద్దాం. ఎర్టిగాలో థర్డ్ రో యాక్సెస్ చేయాలనుకుంటే కనుక మనకి సెకండ్ రో సీట్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ మనకి 40 split అయితే వస్తుంది. సో ఇది మీరు ఇలా టంబుల్ చేసి మీరు ఫ్రంట్ కి పుష్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు థర్డ్ రోకి అయితే యాక్సెస్ చేయొచ్చు. ఆల్రెడీ యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు మనం థర్డ్ రోలో అయితే ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ సెకండ్ రో ఏదైతే ఉందో నాకు కావాల్సిన విధంగా అయితే నేను అడ్జస్ట్ చేసుకున్నా. ఆల్మోస్ట్ వెనక ఉంది. సో అలా సెట్ చేసుకోగా నీ రూమ్ అది చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 2 finger గ్యాప్ అంతా అయితే ఉంది. అండ్ నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. సో ఒక ప్రాపర్ అడల్ట్ అయితే మీరు ఇక్కడ కూర్చోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. అయితే లాంగ్ జర్నీస్ కంటే చూసుకోవాలి, ఎందుకంటే కొంతమందికి ఏంటంటే లాంగ్ లెగ్స్ అయితే ఉంటాయి, ఇన్సీమ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చోవాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ షార్ట్ అడల్ట్స్ లేదా యావరేజ్ హైట్ అడల్ట్స్ వాళ్ళు ఈజీగా కూర్చోవచ్చు. చిన్న పిల్లలకి అయితే అసలు ప్రాబ్లమే ఉండదు. సో వెరీ స్పేషియస్ అండ్ కంఫర్టబుల్ అని అయితే చెప్తాను. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 2 USB C type ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ రో లాగే ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ అయితే ఉంది. చూస్తున్నారు కదా మనకి క్వార్టర్ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో చాలా పెద్దగానే ఉంది. సో ఇక్కడ కూర్చున్నప్పుడు మనకి క్లాస్ట్రోఫోబిక్ గా అయితే ఉండదు. అండ్ అదే విధంగా మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయి రిక్లైన్ కూడా అవుతాయి. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్ గా 6 airbags, ABS with EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. అండ్ ఈ పర్టికులర్ ZXi వేరియంట్ లో రియర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రియర్ పార్కింగ్ కెమెరా లాంటి ఫంక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు ఈ ZXi వేరియంట్ వచ్చేసి మనకి 10,96,000 rupees ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 13,89,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాస్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వేరియర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మారుతి కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ జైబెరీ ఆటోమోటివ్స్. ఇది వచ్చేసి మనకి మధురవాడలో అయితే ఉంది, ఆపోజిట్ మెట్రో హోల్సేల్ సూపర్ మార్కెట్. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.